నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజహర్షిష. సమస్యలను ఆలకించి అధికారులకు విస్తృత సూచనలు చేసిన పాలనా అధికారి. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆందోళన. దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిరసనలు చేపట్టిన వివిధ సంఘాల నేతలు. లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కార్మిక రంగ సమస్యలపై కేంద్రం చొరవ చూపాలని డిమాండ్. ఐటీఐ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసన. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. వెంటనే అధ్యాపకుల నియామకం చేపట్టాలన్న విద్యార్థులు. ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని వినతులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అధికారులకు విన్నవించారు. ప్రజావానికి వచ్చే అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజహర్షిష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలపై స్పందిస్తూ వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అప్పటికప్పుడు పలువురు అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డిఆర్డీఓ సాయన్న, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజహర్షిష మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. పెండింగ్లో అర్జీలుంటే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాంసీ మండలం పొన్నారి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 80 మంది విద్యార్థులకు ఒకరి ఉపాధ్యాయురాలు ఉండడంతో విద్యార్థుల చదువు సక్రమంగా సాగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పాఠశాలలో 80 మందికి పైగా విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారని మాజీ సర్పంచ్ అశోక్ తెలిపారు. ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో వారి చదువు సరిగా సాగడం లేదన్నారు. ఎంఈఓకు వినిపించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని పక్షంలో తమ పిల్లలను ప్రైవేటు పంపించే పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని కోరారు. తాంసీ మండల్ పొన్నారి గ్రామం ప్రైమరీ స్కూల్లో ఈరోజు 5 తరగతులున్న స్కూల్లో ఒకే ఒక టీచర్ ఉంది. దాని గురించి ఈరోజు ప్రజా ఫిర్యాదులో భాగంగా కలెక్టర్ గారిని కలవడానికి మా పేరెంట్స్ తరఫున మేము రావడం జరిగింది. దీని 5 తరగతుల నుండి ఒకే ఒక టీచర్ ఉంటే చదువులు ఎలా కొనసాగుతాయో అర్థం కావడం లేదు. ఒక నెల రోజుల క్రితం ఎంఈఓ గారికి కలిసి వినతి పత్రం ఇచ్చినాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సర్దుబాటు చేయలే. కాబట్టి విద్యార్థులు నష్టపోతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రతి పేరెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా పిల్లలు నష్టపోతున్నారు, వీళ్ళు అతి త్వరలో ఏదో ఒకటి చేసి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే మా పిల్లల్ని ఇక్కడ చదివిస్తాం, లేదంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పిస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం బ్లాక్ డే నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టి కేంద్రం వైఖరిని ఎండగట్టారు. లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కార్మిక రంగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా బ్లాక్ డే నిర్వహించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వివిధ సంఘాల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. అదేవిధంగా స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్లాకార్డులను ప్రదర్శిస్తూ కేంద్రం వైఖరిపై నేతలు మండిపడ్డారు. ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ నారాయణ, నేతలు సిర్ర దేవేందర్, బొజ్జ ఆశన్న, పొచ్చన్న, సురేందర్, దర్శనాల నగేష్, నర్సింగ్, సుభాష్, శేషారావు తదితరులు పాల్గొన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు నశించాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి సంఘాల ఐక్యత, కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యత. 4 లేబర్ కోడ్లను వెంటనే 4 లేబర్ కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ స్వాతంత్ర పూర్వం నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు త్యాగాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందని అన్నారు. సంఘం పెట్టుకునే హక్కును, జీతాల పెంపుల కోసం బేరసారాల హక్కును, సమ్మె హక్కును దూరం చేసిందన్నారు. అనేక ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 8 గంటలు పని దినాన్ని 12 గంటలు చేస్తూ కార్మికులను వెట్టి చాకిరీ చేసే బానిసలుగా మార్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతూ స్వామి భక్తిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం 2019లో ఇదో రోజు స్వాతంత్రానికంటే ముందు నుండి భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా, త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ వాటిని తూట్లు ఓడుస్తూ సవరణలు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా భారత కార్మిక వర్గం బీజేపీ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డేని పాటిస్తూ ఉన్నాం. అనేక పోరాటాలు చేసి సమ్మె హక్కును, సంఘం పెట్టుకునే హక్కును, కనీస వేతనాల హక్కును, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ చట్టాలను సాధించుకున్నాయి. కానీ ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి భారత కార్మిక వర్గానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు ఆ వాటిని తుంగలో తొక్కి యజమానులకు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, ప్రైవేటు సంస్థల గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణలు చేస్తూ ఈ కార్మిక హక్కులను కాలరాస్తూ ఈ లేబర్ కోడ్లను తీసుకువచ్చిండు. 29 చట్టాలను సవరించి 4 కోడ్లుగా తీసుకొచ్చినటువంటి 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ చౌక్లో బ్లాక్ డేను ఏఐటీసీ మన ఐఎఫ్టీసీ ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించడం జరుగుతుంది. 100 సంవత్సరాలకు పైబడి నుంచి కార్మికులు పోరాడి ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 చట్టాలను ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే ఇలా 10 గంటలు పెంచడంలో కానీ, ఇలా కనీస వేతనాలు ఇవ్వకుండా ఇలా కార్మికులను నట్టేట ముంచే విధంగా కార్పొరేట్ శక్తులకు ఇలా సంపదను కూడబెట్టే విధంగా ఇలా వాళ్ళు వ్యవహరిస్తూ ఇలా 44 చట్టాలను 29 చట్టాలను సవరించి 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులను మోసం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఐటీఐ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఫ్యాకల్టీని నియమించడంతో పాటు ఇతర సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఐటీఐ కళాశాలలో సరైన రీతిలో బోధన సాగడం లేదని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. కళాశాలలో అధ్యాపకులను వెంటనే నియమించాలంటూ పెద్దపెట్టున నినదించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి సమస్యలను విన్నవించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా ఐఐటి కళాశాలలో అధ్యాపకులు లేక బోధన ముందుకు సాగడం లేదని, దీంతో విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలంటూ ప్రశ్నించారు. దానికి తోడు కళాశాలలో అనేక సమస్యలు విద్యార్థులను బాధిస్తున్నాయని అన్నారు. దీనిపై ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన సమస్యను పరిష్కరించాలని, ఫ్యాకల్టీని నియమించి బోధన సవ్యంగా సాగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్టార్ట్ అయ్యి 15 రోజుల నుంచి అక్కడ స్టాఫ్ ఎవరు వస్తలేరు. విద్యార్థుల భవిష్యత్తు ఈ స్టాఫ్తో ముడిపడి ఉంది కాబట్టి అక్కడ స్టాఫ్ లేని కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి
కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. కలెక్టర్కి ఒకటే చెబుతా ఉన్నాము, ఐటీఐ కాలేజ్ను స్టాఫ్ను వెంటనే నియమించండి. అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లలు ఇప్పుడు చదువుకున్నట్లయితే వారికి ఫస్ట్ ఇయర్లో చాలా 3 నెలలు క్లాసులు నడవలేదంట. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాల్సిందిగా మీ బాధ్యత కాబట్టి మీరే దీన్ని ముందుండి పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. గత వారం రోజుల నుండి ఐటీఐ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ జరగడం లేదు. దీనికి కారణం ఏంది అని ప్రిన్సిపల్ గారిని మరియు ఫ్యాకల్టీస్ని అందరినీ అడగగా వాళ్ళెవరూ రెస్పాండ్ అవ్వడం లేదు. మళ్ళీ కాలేజ్లో చూసుకుంటే కాలేజ్లో ఎలాంటి ఫ్యాకల్టీస్ బాగాలేవు, సరేలే అని సర్దుకొని పోతున్నాం. అలా కాకుండా టీచర్సే రాకపోతే స్టూడెంట్స్ ఏ విధంగా చదువుకుంటారు? ఫస్ట్ ఇయర్ ఇట్లానే ఫేస్ చేసినాం. మా ఒక్క ట్రేడ్కే లెక్చరర్ లేకుండే, మాకు 3 నెలలు వచ్చిండు, శాలరీస్ లేక వెళ్ళిపోయాడు. మళ్ళీ మేమే చదువుకొని మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ క్లియర్ చేసినాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ వల్ల కొత్త బ్యాచ్ వాళ్ళకి ఒక్కరు లెక్చరర్ లేరు, అందరు వెళ్ళిపోయారు. వాళ్ళకి శాలరీస్ లేక వాళ్ళు వెళ్ళిపోయారు. మా ప్రిన్సిపాల్ దగ్గర పోతే ఆయన సిక్ లీవ్ పెట్టేసాడు 3 నెలల కోసం. మళ్ళీ మా పిల్లలు రెంట్లు తీసుకొని పక్కగా ఇన్స్టిట్యూట్ పక్కకు రూమ్లు తీసుకొని ఎన్ని నెలల నుంచి రూమ్ రెంట్లు కట్టుకుంటూ ఉంటుండ్రు. పాపం వాళ్ళు డైలీ కాలేజ్కి వస్తుండ్రు, అటెండెన్స్ ఇస్తుండ్రు, పోతుండ్రు. విద్యార్థులు సైన్స్పై ఆసక్తి పెంచుకొని భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఆదివారం నిర్వహించిన విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమ అతిథులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంజీవ్, బజరంగ్లాల్ అగర్వాల్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్, వలబోజు గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ శిశు మందిరాలు సాంస్కృతిక విలువలకు నిలయాలని అన్నారు. విజ్ఞాన మేళలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్, నూతన జాతీయ విద్యా విధానం, బేటీ బచావ్ బేటీ పడావ్, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ లాంటి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థులకు గతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చేటటువంటి సహకారం చాలా తక్కువ ఉంటుండే. ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం తీరే కేంద్ర ప్రభుత్వం భావిస్తుండే. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అది ప్రాథమిక పాఠశాల నుండే వారికి అన్ని సదుపాయాలు కల్పించాలా, దానికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారం అందించాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు ప్రైవేటు పాఠశాలలలో చేసేటటువంటి కార్యక్రమాలకు కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వం అనేక సహకారాలు అందిస్తూ ఉన్నది. బేలా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమూనా సర్వే కమ్ అసెస్మెంట్ హైదరాబాద్ టీం ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన వైద్య సేవలపై పలు సూచనలు చేశారు. ముందుగా పిహెచ్సిలోని రికార్డులను పరిశీలించిన బృందం సభ్యులు వాటి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో పలు వివరాలను వెల్లడించారు. బేలా పిహెచ్సి వైద్యుడు వంశీకృష్ణ, వెంకటేశ్వరాచారి, సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు మాట్లాడుతూ స్పర్శ లేని రాగి రంగులో ఉండే మచ్చ ఉంటే సంబంధిత ఆశా ఏఎన్ఎంలకు సంప్రదించాలని సూచించారు. వ్యాధి గురించి ఆందోళన చెందే అవసరం లేదన్నారు. కుష్ఠరహిత భారతదేశం త్వరలోనే సాధ్యమని, ఆశా వర్కర్లు ఈ వ్యాధిపై అవగాహన కల్పించుకొని వ్యాధిగ్రస్తులకు మానసిక ధైర్యం ఇవ్వాలని సూచించారు. లెప్రసీ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నవి, లెప్రసీ కేసెస్ ఎన్ని ఉన్నాయి, కుష్టి వ్యాధి కేసులు ఎన్ని ఉన్నవి, తర్వాత పిఎస్సి లెవెల్లో ప్రోగ్రామ్ ఎట్లా జరిగింది, లెప్రసీ ఎల్సిడిసి అని ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం లోపల మేము ఏం చేసినామంటే ప్రోగ్రామ్ ఏ లెవెల్లో జరిగింది ఈ పిఎస్సిలో, ఆశల దగ్గర మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎట్లా సర్వే చేసింది అనే దాని మీద మేము అవగాహన వాళ్ళకి ఎంతవరకు ఉంది ఈ వ్యాధి మీద అని చూస్తాము. పట్టభద్రులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనకు అండగా ఉండాలని, మేధావులు, విద్యావంతుల తరపున చట్టసభల్లో గలం వినిపించేందుకు అవకాశం కల్పించాలని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. గత 30 ఏళ్లుగా తెలంగాణ విద్యారంగంలో కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తూ కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలను నెలకొల్పినట్టు నరేందర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ప్రతి మండల జిల్లా కేంద్రాల్లో పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా యువజన ఓటర్లను చైతన్యపరుస్తూ ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 2021కి ముందు డిగ్రీ ఉత్తీర్ణులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మేధావులు, విద్యావంతుల తరఫున వారి సమస్యలపై చట్టసభల్లో గళం వినిపించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నల్ల నారాయణ రెడ్డి, గోపిడి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సులువుగా చేయడం అనేది జరిగింది. అట్లాగే మరి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు నడిపిస్తున్న నాకు మరి ఇటు స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, యాజమాన్యాల సమస్యలు ఏమున్నాయి, అట్లాగే మరి అనునిత్యము నిరుద్యోగులు ఉద్యోగులతో మింగిల్ అవుతున్న నాకు నిరుద్యోగుల సమస్యల పట్ల కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి మరి ఈ నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించి మరి సంథింగ్ మనం చేద్దాం, ఈ యూత్కి మనం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కొద్దీ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నేను కాంటాక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. మరి జిల్లాలో పలుచోట్ల వర్షాభావం, మరికొన్ని చోట్ల అధిక వర్షపాతంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా పెన్గంగా నది పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు మరిన్ని ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. గత కొన్ని రోజుల కిందట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పెన్గంగా పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పత్తి, సోయా పంటలు నీట మునిగాయి. ఇప్పుడిప్పుడే పంటలు ఎండుతున్నాయని భావిస్తున్న సమయంలో తిరిగి వానల జోరు పెరగడం అన్నదాతలను కలవరానికి గురిచేస్తోంది. ఎండిన పంటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేద్దామని భావించిన రైతులకు ఆదివారం కురిసిన భారీ వర్షం నిరాశను మిగిల్చింది. ముఖ్యంగా బేలా మండలంలోని దహేగావ్, మనియార్పూర్, పాఠన్, కొగ్దూర్, కొబ్బాయి, చప్రాల తదితర గ్రామాల్లో పత్తి, కంది పంటలు నేల కొరిగాయి. ఇప్పటికే పంట ఏపుగా పెరిగి కాత సమయంలో పంట నేల కొరగడంతో కాయలు మురిగిపోయే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. మొన్నటి వరకు వచ్చిన వరదలతో పంట నష్టం జరిగితే తాజాగా కురిసిన వర్షంతో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని రైతు అనుపమ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడులు సాధిస్తామని ఆశాజనకంగా ఉన్న పరిస్థితుల నుండి నష్టం ఎదుర్కొనే స్థితికి చేరుకున్నామని వాపోయారు. పత్తి పంట అనుకూలంగా ఉన్న ఈ ఏడాది గాలి, వాన, వరదలతో పరిస్థితి తలకిందులైందని गंभीर ठाकरे అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. काही गेल्या त्या दिवसापासून नाही का पाणी आता जे पैनगंगाचं पाणी नदीचं येऊन नाही का आमच्याकडे लई नुकसान केलं का 300-400 एकर बुडलं का आमचे काही बुडाचे राहिले ते काही जणाचे बुडले काही जणाचे नाही बुडले त्यांनी थोडं आता आशेत होते एवढं कवाच नाही झालं पीक पाणी नाही का एवढं चांगल्या घाट्या काही कवाच दिसल्या नव्हत्या आमदा काही होते म्हणून शेतकऱ्याला आशा होती ह्या डावले पण ह्या हवा पाणी पूर्ण नुकसान करून टाकतं. एक मागं एक वेळा आलं एक वेळा गणल्या पराठ्या पुऱ्या ह्या उभ्या केल्या पुन्हा अजून ह्या डावल्या आल्या पुऱ्या गणवून टाकल्या. घाट्या मस्त होत्या पुऱ्या घाट्या झाल्या होत्या पराठीले का 4 दिवसात नाही का घाट्या चालू होत होत्या आता कापूस फुटत होते तर असं नुकसान झालं पूर्ण जमिनीले टेकून गेल्या घाट्या. అకాల వర్షం టైపు మా బేలా మండలానికి వచ్చి అంటే ఎప్పుడు చూడలేని స్థితిలో గాలి వచ్చి పంట మొత్తం భూమికి అనుకొని ఇదైంది. అంటే ఎవరు ఊహించలే ఏదో ఇంతకుముందు పెన్గంగతో వచ్చినటువంటి బ్యాక్ వాటర్లో చాలామంది దాదాపు ఒక 2-3 వేల ఎకరాల మా మండలానికి నష్టం జరిగింది. అయినా ఉన్న దాంట్లో మాత్రం ఈ సంవత్సరం పత్తి బాగా పండుతుందన్న ఆశలు బాగా మంది ఉంటే కానీ ఈ వాతావరణం అనుకూలంగా లేక ఒకేసారి గింత పెద్ద మొత్తంలో గాలి ఎప్పుడు రాలేదు మాకు వచ్చి
చేతుకొచ్చిన పంట ఇప్పుడు దసరాకు వచ్చే ఈ పంట వెళ్తుండే, కానీ ఇప్పుడు చూస్తే ఈ చేన్లకు పోతే ఎడుపు తప్ప వేరేది ఏం లేదు. తాంసీ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చదివిన 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు వారి స్నేహితుడు సందీప్ జ్ఞాపకార్థం అతిథి భోజనంలో భాగంగా హైస్కూల్ విద్యార్థులకు సోమవారం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులు పాఠశాలకు అండగా నిలవాలన్న తలంపుతో కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీకాంత్, పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ వెంకన్న, పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, మహేందర్, అబ్దుల్లా, వెంకన్న, వెంకట్రెడ్డి, మనోహర్, సంజీవ్, గంభీర్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి యువత తోడ్పాటునందించాలని ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీకాంత్ కోరారు. పూర్వ విద్యార్థులు ఆ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తమ వంతుగా పాఠశాలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెంకన్న తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఈ నెల 26వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు రజక సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రజక కులస్తులు, బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు కోరారు. చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీన ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అధికారికంగా నిర్వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రిమ్స్ ముందర గల మన ఐలమ్మ విగ్రహం దగ్గరికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జైనత్ మండలం పిప్పర్వాడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో అసంపూర్తి తరగతి గది నిర్మాణ పనులను సోమవారం పునః ప్రారంభించారు. గత నెల కలెక్టర్ రాజర్షిష పర్యటన సందర్భంగా పాఠశాలను పరిశీలించిన సమయంలో ఈ విషయాన్ని హెచ్ఎం శశికళ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పాలనాధికారి స్పందించారు. కలెక్టర్ ఫండ్ నుండి నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పనులు తిరిగి ప్రారంభం కావడం పట్ల గ్రామస్తులు, పోషకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంతోష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నారాయణ, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ హైడ్రాను అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని, కబ్జాకు గురైన చెరువులు, నాలాలు, కుంటలకు రక్షణ కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ నాయకులు కోరారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను తక్షణమే తొలగించే విధంగా కలెక్టర్కు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సమావేశంలో లింగంపల్లి ప్రసన్నకుమార్, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులుగా ప్రమోద్ కుమార్ ఖత్రీని వరుసగా 3వసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా నూతన సభ్యులను సోమవారం శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమితి ప్రధాన కార్యదర్శిగా గేడం మాధవ్, కోశాధికారిగా పడకంటి సూర్యకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రవీందర్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రీ మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా సమితి తరఫున అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వరుసగా 3వసారి అధ్యక్షులుగా తనపై నమ్మకంతో అవకాశం కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. పండగల విశిష్టతను తెలియజెప్పే విధంగా సమితి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వాటికి ఆకర్షితులై పలువురు నూతనంగా సమితిలో చేరడం జరిగిందన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొత్త బాడీగా నన్ను ఇదివరకే 2 టర్మ్స్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. 3rd టైం కూడా నా మీద నమ్మకంతో, నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు మా సనాతన సభ్యులు, పెద్దలు, తర్వాత నా మిత్రులు అందరూ నన్ను మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దానికి నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి. ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాజర్షిష. సమస్యలను ఆలకించి అధికారులకు విస్తృత సూచనలు చేసిన పాలనాధికారి.
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాల ఆందోళన. దేశవ్యాప్త పిలుపులో భాగంగా నిరసనలు చేపట్టిన వివిధ సంఘాల నేతలు లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కార్మిక రంగ సమస్యలపై కేంద్రం చొరవ చూపాలని డిమాండ్. ఐటీఐ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల నిరసన. ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. వెంటనే అధ్యాపకుల నియామకం చేపట్టాలన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.